వైద్యుని నిర్లక్ష్యం మూలంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి హాస్పిటల్లో చోటు చేసుకుంది. మృతుడి బంధువుల కథనం ప్రకారం 4 రోజుల క్రితం నాగేశ్వరరావు ఆస్తమా వ్యాధితో బాధపడుతూ 4 రోజులుగా బుగ్గారెడ్డి హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు నాగేశ్వరరావు ఆరోగ్యం విషమించగా కుటుంబ సభ్యులు వైద్యం చేస్తున్న వైద్యుణ్ణి సంప్రదించే ప్రయత్నం చేశారు. అందుబాటులో లేడని వైద్యుడు ఆన్లైన్లో నర్సులకు వైద్య విధానం సూచించినట్లు తెలిపారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే నర్సులు చేసిన వైద్యం వల్లే రోగి మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ పై హాస్పిటల్ పై తగిన చర్యలు తీసుకోవాలి అని హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈరోజు మా పెద్దనాన్న గారు అకాల మరణానికి కారణమైనటువంటి బుగ్గారెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి యజమానులు చాలా ఇబ్బందుల వల్ల మనం చనిపోవడం జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మేము చనిపోవడం, మా పెద్దనాన్న గారు కాలం జరగడం జరిగింది. కావున మేము ఈ యొక్క అకాల మరణానికి చింతిస్తూ ఆయనకి ఈ యొక్క పరిస్థితి వల్ల ఆయన చనిపోవడం వల్ల ఈ బుగ్గారెడ్డి హాస్పిటల్ వారు ఈ యజమాని వల్ల ఇబ్బంది పడి చనిపోయినాడు. 3 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు చూపిస్తామంటున్నారు కానీ అవుతుంది అంటున్నారు కానీ వెంటిలేటర్ మీదే పెడుతున్నారు. ఇక్కడ కాదు చేయదు అని అన్నింటి ఒక మాట మేము హైదరాబాద్లోనే తీసుకుపోయేవాళ్ళం. డాక్టర్ని సంప్రదించినాం. సార్ బాగా అవుతుంది కదా, నిన్నటి బాగుంది కదా, మాకేం తెలుస్తున్నారు, కౌన్సిలర్ రూమ్ ఉంటారు, ఏమన్నా కౌన్సిలర్ రూమ్లో తీసుకుపోతారు. ఇక్కడ చూడండి ఇట్లా ఎట్లుంది, నాకు చదువు రాదు, మేమే గంట కొట్టుకొని బతికేట ఉన్నాము, యా నుంచి పుట్ట కోసం కడప నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతా ఉన్నాము. ఈ రోజు మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసి చనిపోయినారు. మా మెల్లో ఉండే చైన్లు కుదరలు కూడా ఉంగరాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దగ్గర ఫోన్ పేలో ఉన్నాయి సార్, 1,50,000 వరకు అయిపోయింది సార్ అమౌంట్. సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, మెరిట్ అవుతుంది కదా సార్, అందరూ ఫ్రీగా ఉంది కదా అంటున్నారు సార్. కానీ మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళీ మీ మరణానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, హార్ట్ ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, అది ప్రాబ్లం ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కూడా పెద్దసారి భోజనానికి పోయిన తర్వాత పిల్లలతో వాళ్ళు తీయించి అది చనిపోవడం వల్ల మేము కళ్ళారా చూడడం జరిగింది. కాబట్టి నిమ్స్ తీసుకోవడం రిఫ్యాక్ట్ కూడా చేసినారు వాళ్ళు. ఇప్పుడు చెప్తే మేము ఎక్కడికి పోయి అనాథలుగా మేము నిలవడం, ఊరు మాది. ఇప్పుడు చేస్తాం, ఆ పరిస్థితి ఎట్లా కావాలి సార్? ఏమంటే సహకరించట్లేదని నిన్న చెప్పారా, ఈ రోజు చెప్పారా? వాళ్ళు ఇప్పుడు కూడా సహకరించలేదు అని చెప్పట్లేదు. మా దగ్గర డబ్బు లేక ఆరోగ్యశ్రీ ఏమైనా ఉంటే పోవాలని ఉద్దేశపూర్వకంగా మేము ఎక్కడైనా సరే చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకో హాస్పిటల్ పేరేంద్ర నిమ్స్ కాకుండా దుర్గా ఒక హాస్పిటల్ ప్రిపేర్ చేశారు. అక్కడికి పోదామని మాకు తెలియక నిమ్స్ పోదామని చెప్పి మా మామగారు అక్కడ ఆల్రెడీ ఒక అర్చకుడికి పోవడంలో తీయండి మేము పోతామనే ఉద్దేశంగా ఆయన భోజనానికి పోయి పిల్లలు చెప్పడం వల్ల ఆయన అకాల మరణం చెందడం జరిగింది. టీచర్స్ సార్. కానీ మా పెద్దనాన్న గారు మాత్రం ఇక్కడే ఉంటారు. ఆయన కెరీర్ చిన్న జీవితంగా బతుకుతున్నారు. వాళ్ళ కూతురు ఉంది, ఆ కూతురు 2 చేతులు పనిచేయవు, 2 కాళ్ళు పనిచేయవు. కాబట్టి ఆ పిల్ల ఫోటోలు ఒకసారి మీరు అందరూ ఇంటి దగ్గర చూస్తే వీడియో కూడా చూపిస్తారు. అలాగే ఈ అబ్బాయి చిన్న పిల్ల అబ్బాయి, ఈ పిల్లలను చూడి మీరు ఒకసారి సంప్రదించి మాకేదో మనిషి పోయినాడు, మనిషిని పోదనుకున్నాం మేము. కాబట్టి న్యాయం చేయండి, మాకు ఇది ఒక్కసారి చేయండి. ఇది ఒక్కసారి ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాము. ఏదైనా సరే తప్పులు ఉంటే మమ్మల్ని ఏమైనా ఉంటే చూడమని చెప్పండి. ఈ షాద్నగర్ ఇంత దరిద్రమైన వ్యవస్థ ఈ హాస్పిటల్ ఉన్నాయంటే వచ్చి మరి ఏమైంది సార్ ఏంటని అడిగినప్పుడు మరి ఈ విధంగా చనిపోయిన వివరణ ఇవ్వాలి. కానీ ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వ్యవహారి డాక్టరు ప్రయత్నించి ఎవడెవరా నువ్వు చెప్పేసి నన్నే మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, ఈ విధంగా ఈ హాస్పిటల్ ఎంత దరిద్రం అంటే 1,50,000 రూపాయలు కూడా ఇవాళ కట్టించుకొని మరి నిన్ననా ఈ రోజా మరి ఈ విధంగా ఉంది, ప్రాబ్లం ఉంది, మరి మీరు తీసుకెళ్ళండి వేరే హాస్పిటల్కి పోయి ఒక వ్యక్తిని బతికించుకునే పరిస్థితి వాళ్ళు ఉంది. వాళ్ళు ఒక హాస్పిటల్ గారు అన్ని హాస్పిటల్ ఈ విధంగానే తయారైంది అనుకుని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎంతకైనా సరే కేసు అయినా సరే డాక్టర్ పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇది పద్ధతి కాదు. అమౌంట్ తీసుకున్నారు, మీరు తీసుకున్నప్పుడు న్యాయం చేయండి, న్యాయం చేయకపోతే మా నుంచి కాదని చెప్పి హైదరాబాద్కు తీసుకుపోండి అని చెప్పాలి. కానీ చివరి క్షణం వరకు కూడా మనిషి బ్రతికుండి డెడ్ బాడీని ఇచ్చి నిర్లక్ష్యపూరితమైనటువంటి డాక్టర్ వ్యవహారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఎంతవరకైనా సరే మేము పెద్ద ఉన్నటువంటి డాక్టర్ దగ్గర కూడా పోతాము. ఇలాంటి ఆసుపత్రులను కూడా మొత్తం బంద్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఉన్నటువంటి అతను చాలా నిరుపేద కుటుంబము, నిరుపేద బ్రాహ్మణ కుటుంబం కాబట్టి వారు ఖచ్చితంగా న్యాయం చేసే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి మీకు ప్రయత్నిస్తున్నాం. అంటే